ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఝాన్సీ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అక్రమ దారుణాలపై చర్యలకు సిపిఐ డిమాండ్. నగరి ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట బాధితులతో కలిసి ఆందోళన. ఘనంగా రాపూరు లక్ష్మీ నరసింహ దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవం. హాజరైన అతిరథ మహారథులు. తిరుమల మొదటి కనుమ మార్గంలో ప్రమాదం. కారు అదుపు తప్పడంతో ఒకరు మృతి. కృష్ణా జిల్లాల హక్కులపై సీమ టీడీపీ నేతల సదస్సు. హాజరైన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు. ఇందిరమ్మ కాలనీలో పేదలకు ఇచ్చిన స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఐ డిమాండ్ చేసింది. చిత్తూరు జిల్లా నగరిలో బాధితులతో కలిసి ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నగర నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య, ఏఐటియుసి పట్టణ నాయకులు భాష మాట్లాడుతూ 6వ వార్డులో గత కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలకు ఇచ్చిన ఇంటి పట్టాలు వారికే చెందేలా చూడాలని విన్నవించింది. కార్యక్రమంలో భాష, బాధితులు సర్ఫరుద్దీన్, కుమార్ సేన్, శంషుద్దీన్, శ్రీను పాల్గొన్నారు. అయ్యా నాకు 8 మూటలు సిమెంట్ ఇచ్చినారు హౌసింగ్ లోన్ అంటే ఇంకొక చోట కట్టుకో అంట. వీఆర్ఓ వాళ్ళ అప్పే ఉన్న సంపాదించేడు పెట్టున్నాడని మేము అడుగుతాం. ఇది ప్రభుత్వ భూమి, పేదవాళ్ళకి ఇచ్చిన భూమి. వీఆర్ఓ ఎవడండి అక్కడ పోయి కట్టుకొని చెప్పే అధికారం వీఆర్ఓకి ఎవడిచ్చినాడు? ఎంఆర్ఓకే లేదు. ఈరోజు ఒక పట్టాన్ని రద్దు చేయాలన్నా, ఒక పట్టాన్ని క్యాన్సిల్ చేయాలన్నా వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి. ఇన్ని రోజులైంది మీరేంటి కట్టుకోలేదు, మీరు కట్టుకుంటారు లేదా అనేసి నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళ పట్టాలని బదలాయిస్తారో ఇంకొకరికి మారుస్తారో అది అధికారులు చేయాల్సిన పని. అది లేకుండా విచ్చలవిడిగా అవినీతితో ఈరోజు డబ్బులకు అమ్ముడుపోయి ఈరోజు రెవెన్యూ యంత్రాంగం అంతా ఈ విధంగా పేదల పట్టాలను పేర్కొంటూ ఉంటే చూస్తూ ఊరుకోం, సహించేదే లేదు. కబడ్దారని హెచ్చరిస్తూ రేపు సోమవారం ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర కూర్చుంటాము. ఎంఆర్ఓ గారు స్పష్టమైన హామీ ఇవ్వకపోతే మేము డైరెక్ట్ కలెక్టర్ గారిని కూడా అపాయింట్మెంట్ తీసుకొని ప్రత్యేకించి దీనిపైనే కలెక్టర్ గారిని కలుస్తాం. సంబంధించిన మంత్రి, పంచాయతీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి గారిని కూడా అపాయింట్మెంట్ అడిగి ఉన్నాం. ఆయన కూడా అపాయింట్మెంట్ ఇచ్చిన ఆయనతో కూడా కలిసి స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ వీళ్ళందరూ కూడా సిపిఐ పార్టీ భరోసా ఇస్తుంది. మీ ఇంటి స్థలాలు తీసిచ్చేంత వరకు సిపిఐ పార్టీ మీతో ఉంటుందని మరొకసారి వాళ్ళు కూడా భరోసా ఇస్తున్నాం. నెల్లూరు జిల్లా రాపూరులోని లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం మహోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి వెంకటగిరి శాసనసభ్యుడు రామానాయుడు రెడ్డి, సర్వేపల్లి శాసనసభ్యులు గోవర్ధన్ రెడ్డి హాజరయ్యారు. చెన్ను తిరుపాలు రెడ్డి, కర్రిపోగు సుబ్బమ్మ, వడ్లపల్లి పెంచలయ్య, శ్రీమతి యాకసిరి అంకమ్మ, మేడికొండ అనిల్ కుమార్, శ్రీమతి ముప్పాల సునీత, కండే రమణయ్య, మోదేపల్లి ఇందిర, గాలం రత్నమ్మ, గుండు విజయ్ కుమార్ రెడ్డి, గుండ్లూరు సీతారామయ్య ప్రమాణ స్వీకారం చేశారు. ఎంపిక చేసుకోవడం జరిగిందని చెప్పి మీకు మనవి చేస్తాను. ఇక్కడ ఉన్నవన్నీ మన శాసనసభ్యులు, మంత్రులతో మాట్లాడారు. కడప జిల్లా నుంచి ఒక సభ్యుడిని ఎంపిక చేయాలంటే అది 2 దఫాలు నాకు కత్తి మీద సామె అయింది. నా పరిధిలో లేనటువంటిది. ఇంతకుముందు ఒకసారి కడప జిల్లా నుంచి ఎవరిని ఎంపిక చేయాలంటే ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అన్నా మీ జిల్లా విషయం దీనిలో నేను ఎంపిక చేయడం అనేటువంటిది నాకు సాధ్యపడదు, మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మీరే కడప జిల్లా నుంచి ఎంపిక చేసి పంపండి అని అంటే ఆ రోజు ఒక సభ్యుడిని ఎంపిక చేసి ఆయన ఇవ్వడం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరిగి మళ్ళీ కడప జిల్లా నుంచి ఒక సభ్యుడిని ఎంపిక చేయడం అంటే నాకు అయ్యేటువంటి సాధ్యపడేటువంటి విషయం కాదు. అందుకనే ఈ విషయం ఇప్పుడు కాదు, సంవత్సరం క్రితం శాసనసభ సమావేశాల్లో నేను గోవర్ధన్ రెడ్డి గారు కలిసి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు సభ్యుడిని మీరు ఇవ్వండి అని చెప్తే
ఇవాళ ఆ సభ్యుల్ని ఇవాళ ఇవ్వడం జరిగింది కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం నుంచి అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. కాబట్టి ఇవాళ ఇన్ని ఇబ్బందులు, ఇన్ని పరిస్థితుల్ని అధిగమించి ఆ స్వామి సేవకి, తన సేవకి తనే నిర్ణయించుకున్న పాలకవర్గం ఇవాళ తిరుపాల్ రెడ్డి గారి నాయకత్వంలో 10 మంది ప్రధాన అర్చకులతోటి రావడం జరిగింది. చిత్తూరు జిల్లా కుప్పంలో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా భారీ ఎత్తున సంబరాలు నిర్వహించారు. కుప్పం వైకాపా ఇన్ఛార్జి భరత్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పార్టీ కార్యాలయంలో భారీ కేక్ కోశారు. అనంతరం కుప్పం పట్టణంలోని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయంలో అన్నదానం చేశారు. చిత్తూరు ఎంపీ రెడ్డప్ప ముఖ్య అతిథిగా హాజరై సంబరాల్లో పాల్గొన్నారు. కర్నూలు జిల్లాలోని అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో భజనలు జరిగాయి. చాగలమర్రి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన భవానీ శంకర భజన బృందం ఆధ్వర్యంలో జరిగింది. గత 15 రోజులుగా ఈ భజనలు జరుగుతున్నాయి. కార్యక్రమంలో సమరసత ఫౌండేషన్ మండల కన్వీనర్ ఆవుల రామపుల్లయ్య, సహా కన్వీనర్ పల్లె శివ సుధాకర్ రెడ్డి, మండల మహిళా కన్వీనర్ పద్మావతి పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా తిరుమల మొదటి కనుమ మార్గంలో ప్రమాదం చోటు చేసుకుంది. తిరుమల శ్రీవారిని దర్శించుకుని వస్తుండగా కారు ప్రమాదానికి గురైంది. తిరుపతి చేరుకునేందుకు మరో 3 కిలోమీటర్ల దూరంలో ఉండగా జరిగిన ఈ దుర్ఘటనలో శివలింగం అనే ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో 2 గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కారు అదుపు తప్పి రైలింగ్ ని ఢీకొట్టింది. క్షతగాత్రులను రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన వారిని మెదక్ జిల్లా వాసులుగా గుర్తించారు. కృష్ణా జిల్లాల హక్కులపై సీమ టీడీపీ నేతలు అనంతపురం జిల్లాలో సదస్సు నిర్వహించారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు ఈ సదస్సుకు హాజరయ్యారు. మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఈ సదస్సు జరిగింది. కాగా 2 రోజులుగా జిల్లాలో పనులు ఆగిపోయిన ప్రాజెక్టులను టీడీపీ నేతల బృందం పరిశీలించిన విషయం తెలిసిందే. మొదటి రోజు ఉరువకొండ నియోజకవర్గం రాగులపాడు వద్ద మోటార్లతో గుంతకల్లు నియోజకవర్గంలోని హాంద్రీ నివా కాలువను పరిశీలించారు.
ఈ నెల 27న తలపెట్టిన భారత్ బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఎం అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి ఇంతియాజ్ పిలుపునిచ్చారు. ముదిగుబ్బ మండల కేంద్రంలో సిఐటియు మండల కార్యదర్శి ఆటో పెద్దన్న ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. కార్యక్రమంలో అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, భవన నిర్మాణ కార్మికులు, పంచాయతీ వర్కర్లు, ట్రాలీ యూనియన్ కార్మికులు పాల్గొన్నారు. అర్జన చేయాలని దానికి సంబంధించి గ్రామాల్లో ఉన్న మొత్తం అసైన్ ల్యాండ్స్ అన్ని కూడా అమ్మితే కానీ ఈ మిగిలిన 96 లక్షల కోట్ల రూపాయలు రావనేది ఆలోచన చేస్తారు. అంటే దేశభక్తి పేరు చెప్పి వీళ్ళు దేశభక్తి మేము చెప్పిన వాళ్ళు ఈరోజు దేశాన్ని అమ్మడానికి పణంగా పెట్టారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, ఈ దేశానికి సంబంధించిన మందులు, తుపాకీ మందులు తయారు చేసే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని కూడా ఈరోజు అమ్మకానికి పెట్టారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కార్మికులు కూడా ఆందోళనలో వచ్చినారు. ఈ పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వం ఉంది అంటే ఇంకా కేంద్ర ప్రభుత్వం చెప్పేది ఏమంటే మేము దేశాన్ని అభివృద్ధి చేస్తాం, దానికోసం అమ్ముతున్నామని చెప్పారు. దేశాన్ని ఇంటిని బాగు చేసే ఇల్లు వాళ్ళ నాయన వాళ్ళ తాతలు కట్టించిన తర్వాత ఆ ఇంటిని తాకట్టు పెట్టేవాడు ఆ ఇంటిని కాపాడుకోవడానికే, ఆ ఇంటిని అమ్మేయడానికే. ఆరోగ్యంగా ఆ ఇంటిని ఇంకా ఇంకొక గది కట్టిస్తే పర్వాలే, కానీ తాకట్టు పెట్టడం అంటే అమ్మడానికే సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తూ ఉంది. ఆ రకంగా ఈరోజు బీజేపీ ఏదైతే తన మేనిఫెస్టోలో చెప్పిన సంవత్సరానికి 2 కోట్ల రూపాయలు, 15 లక్షల రూపాయలు ఖాతాలో వేస్తామని, నల్లధనము తీసుకొస్తామని చెప్పేసి ఈరోజు చెప్తున్న వీళ్ళందరూ కూడా ఈరోజు 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి రాలే, 15 లక్షల రూపాయలు రాలే. అయితే మేమంతా ఎవరి కోసం ఉన్నామంటే ఈ అభివృద్ధి కోసం ఉంది. ఏమి అభివృద్ధి? మైనస్. వీళ్ళ అభివృద్ధి అంతా కూడా మైనస్లో పోతా ఉంది. మైనస్లో దాన్ని అభివృద్ధి అని చూపిస్తున్నారు. అందుకని ఈ దేశ శ్రేయస్సు కోసం ఈరోజు రైతులంతా నడుము బిగించినారు, కార్మిక నాయకులంతా నడుము బిగించినారు. ఆ కార్మికులు, రైతులు కలిసి జరుపుతున్న ఈ 27వ తేదీ బంద్కు మేము కూడా కరపత్రాలు, పోస్టర్ రూపంలో వేసి గ్రామానికి ఈ విషయం తెలియజేసి ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి మీద ఉంది, ఆ రకంగా రైతాంగం మీద ఉంది, ఆ రకంగా కార్మిక ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న ఇద్దరిని చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 36 లక్షల విలువైన 18 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు సిఐ రమేష్ తెలిపారు. బైకులను దొంగతనం చేసే విధానంపై రూపొందించిన యూట్యూబ్లో ఉంచిన వీడియోను వీరు నిశితంగా పరిశీలించారు. అనంతరం చోరీలకు పాల్పడడం ప్రారంభించారు. నిందితులను తోట రాజేష్, ఈశ్వర్గా గుర్తించారు. చిత్తూరు పట్టణం మరియు చుట్టుపక్కల జిల్లాలో సంబంధించి మోటార్ సైకిల్స్ దొంగతనాలు విపరీతంగా జరుగుతుండటం, దాని మీద ప్రత్యేక దృష్టి జిల్లా ఎస్పీ గారు నేరాల్లో విపరీతమైన పెరుగుదల ఉండడం చూసి జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా వాటి మీద దృష్టి పెట్టమని చెప్పి చిత్తూరు సిసిఎస్ పోలీస్ వారికి ఆదేశించగా మేము దాని మీద ఇన్ఫర్మేషన్ వర్కౌట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ మీద రాజేష్ అనే పాత నేరస్తుడు, బంగారుపాలెనికి చెందిన వ్యక్తి, మరియు ఈశ్వర్ అని యాదమరి మండలానికి చెందిన వ్యక్తి, ఇద్దరు కూడా తిరుపతి పట్టణంగా స్థావరం ఏర్పరచుకుని మంచి కాస్ట్లీ మోటార్ సైకిల్స్ అంటే కేటీఎం సుమారు 3,90,000, 4 లక్షల దరిదాపులు విలువ చేసే వెహికల్స్, రాయల్ ఎన్ఫీల్డ్స్, పల్సర్స్, ఇలాగా మినిమం 1,00,000-1,50,000 పైచీలకు వెహికల్స్ను మాత్రమే టార్గెట్ చేస్తూ తిరుపతి, చిత్తూరు, ఐరాల, పలంనేరు, కడప, తిరుపతి పట్టణంలో సుమారు 3-4 పోలీస్ స్టేషన్స్ లిమిట్స్, వీటన్నిటిలో కలిపి వీళ్ళు నేరాలు చేయడం జరిగింది. వీళ్ళని ఇన్ఫర్మేషన్ మీద నిన్న సాయంత్రం 4 గంటలప్పుడు మురకంపట్టు వద్ద వాళ్ళిద్దరూ ఒక వెహికల్లో వెళ్తుండగా వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వీటి విలువ సుమారు 36 లక్షలు ఉంటుంది. మైలవరం మండలంలోని పుల్లూరు గ్రామం వద్ద జరిగిన లాఠీ దారి దోపిడీ కలకలం రేపింది. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం గ్రామం నుంచి తూర్పు గోదావరి జిల్లా చొల్లంగిలో 2 లారీలు ధాన్యం దిగుమతి చేసిన అనంతరం 7 లక్షల నగదుతో వెనక్కి బయలుదేరాయి. కృష్ణా జిల్లా మోర్సిమిల్లి వద్ద 3 వ్యక్తులు లారీని ఆపి బెదిరించి
సాహెబ్ వద్ద ఉన్న నగదు తీసుకొని స్విఫ్ట్ డిజైర్ కారులో ఉడాయించారు. ఆ ఓనర్కు తీసుకొని పోయి ఇవ్వడానికి పోతూ ఉండగా మైలవరం మండలం బొర్సుమల్లి గ్రామం దాటిన తర్వాత అతని వెహికల్కు ఒక స్విఫ్ట్ డిజైర్ కారులో 3 వ్యక్తులు వచ్చి ఆ యొక్క వెహికల్ను ఆపి లారీ డ్రైవర్ను కొట్టి అతని వద్ద ఉన్నటువంటి 7 లక్షల రూపాయల నగదును దోచుకొని వెళ్ళడం జరిగింది. దానిపైన అతను ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు నిన్నటి రాత్రి మైలవరం పోలీస్ స్టేషన్లో రాబరీ కేసుగా నమోదు చేయడం జరిగింది. ఈ కేసును సీరియస్గా పరిగణించినటువంటి జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ కౌశల్ శ్రీను ఆధ్వర్యంలో మైలవరం సర్కిల్ సబ్ ఇన్స్పెక్టర్స్తో ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రత్యేక బృందాలు నేరం జరిగిన కేవలం 24 గంటల వ్యవధిలోనే ఈ కేసులో దారి దోపిడీకి పాల్పడినటువంటి ఈ జగదీష్ అతని స్నేహితులు 3 మరియు వారు నేరంలో ఉపయోగించినటువంటి కారును సీజ్ చేసి వారి వద్ద నుండి ఈ దారి దోపిడీ సొమ్ము టోటల్ 7 lakhsను రికవరీ చేయడం జరిగింది. ఈ యొక్క కేసును కేవలం 24 గంటల వ్యవధిలోనే ఛేదించినటువంటి పోలీసు బృందాన్ని జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ గారు అభినందించడం జరిగింది. వారికి రివార్డ్స్ కొరకు సిఫారసు చేయమన్నారు. అదేవిధంగా నగదు రివార్డ్స్ కూడా వారికి అందజేయడం జరిగింది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నిన్నటి దినం తెల్లవారుజామున 4 గంటలకు పాపా సాహెబ్ అనేటువంటి లారీ డ్రైవరు తన వద్ద 7 లక్షల రూపాయల నగదు పెట్టుకొని ఆ ఓనర్కు తీసుకొని పోయి ఇవ్వడానికి పోతూ ఉండగా మైలవరం మండలం బొర్సుమల్లి గ్రామం దాటిన తర్వాత అతని వెహికల్కు ఒక స్విఫ్ట్ డిజైర్ కారులో 3 వ్యక్తులు వచ్చి ఆ యొక్క వెహికల్ను ఆపి లారీ డ్రైవర్ను కొట్టి అతని వద్ద ఉన్నటువంటి 7 లక్షల రూపాయల నగదును దోచుకొని వెళ్ళడం జరిగింది. దానిపైన అతను ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు నిన్నటి రాత్రి మైలవరం పోలీస్ స్టేషన్లో రాబరీ కేసుగా నమోదు చేయడం జరిగింది. ఈ కేసును సీరియస్గా పరిగణించినటువంటి జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ గారి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మైలవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ పి శ్రీను ఆధ్వర్యంలో మైలవరం సర్కిల్ సబ్ ఇన్స్పెక్టర్స్తో ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రత్యేక బృందాలు నేరం జరిగిన కేవలం 24 గంటల వ్యవధిలోనే ఈ కేసులో దారి దోపిడీకి పాల్పడినటువంటి ఈ జగదీష్ అతని స్నేహితులు 3 మరియు వారు నేరంలో ఉపయోగించినటువంటి కారును సీజ్ చేసి వారి వద్ద నుండి ఈ దారి దోపిడీ సొమ్ము టోటల్ 7 lakhsను రికవరీ చేయడం జరిగింది. ఈ యొక్క కేసును కేవలం 24 గంటల వ్యవధిలోనే ఛేదించినటువంటి పోలీసు బృందాన్ని జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ గారు అభినందించడం జరిగింది. వారికి రివార్డ్స్ కొరకు సిఫారసు చేయమన్నారు. అదేవిధంగా నగదు రివార్డ్స్ను కూడా వారికి అందజేయడం జరిగింది. థ్యాంక్ యూ. వనస్థలిపురంలోని పలు కాలనీలలో గణేష్ నవరాత్రులు ఘనంగా జరిగాయి. వైదేహి నగర్ రెసిడెన్సీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో షిరిడి సాయి కమ్యూనిటీ హాల్లో గణనాథుడికి పూజ చేశారు. అనంతరం భజన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వైదేహి నగర్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు అచ్చయ్య, నిర్వాహక కార్యదర్శి కేఎస్ఆర్ ఆంజనేయులు, శివరాం ప్రసాద్, కోశాధికారి రవీందర్ రావు, నిర్వాహక కార్యదర్శి ఆదినారాయణ రెడ్డి, శివరాం ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. जय बोलो गणेश महाराज के जय। बोलो गजानंद भगवान की जय। बोलो पार्वती परमेश्वर तनय की जय। నా పేరు దామోదర్ రెడ్డి, వైదేహి నగర్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా బాధ్యత నిర్వహిస్తున్నాను. మా కాలనీ ఆవిర్భవించినప్పటి నుండి 1985 నుండి ఇప్పటి వరకు కూడా నిర్విఘ్నంగా స్వామివారిని కొలుస్తున్నాము. స్వామివారు కూడా మాకు ఎలాంటి ఆపదలు లేకుండా మమ్మల్ని అందరినీ కాపాడుతూ ఉన్నాడు. మా కాలనీలో కాలనీ సంక్షేమ సంఘం తరపు నుండి ఏర్పాటు చేస్తున్నట్టు ఈ నవరాత్రుల ఉత్సవాలలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా కాలనీ వాళ్ళతో నిర్వహిస్తున్నాము. చక్కగా మహిళలు, వృద్ధులు, పిల్లలు అందరూ కూడా, అట్లాగే మా కార్యవర్గ సభ్యులందరూ, మా సాంస్కృతిక కార్యదర్శి శ్రీ కేఎస్ఆర్ ఆంజనేయులు గారు, ఉపాధ్యక్షులు అచ్చయ్య గారు, సెక్రటరీలు, మిగతా సభ్యులందరూ కూడా పాల్గొని నిర్విఘ్నంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇప్పుడు మరొక్కసారి హెడ్లైన్స్ చూద్దాం. అక్రమ దారుణాలపై చర్యలకు సిపిఐ డిమాండ్. నగరి ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట బాధితులతో కలిసి ఆందోళన.
ఘనంగా రాపూరు లక్ష్మీ నరసింహ దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవం. హాజరైన అతిరథ మహారథులు. తిరుమల మొదటి కనుమ మార్గంలో ప్రమాదం. కారు అదుపు తప్పడంతో ఒకరు మృతి. కృష్ణా జిల్లాల హక్కులపై సీమ టీడీపీ నేతల సదస్సు. హాజరైన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.